యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మన జీవితాల్లో అందరూ తోడున్నాము అని అంటారు, కానీ తోడున్నవారే మనకి హాని చేసేవారుగా మన జీవితాల్లో ఉంటారు. కానీ మన తోడుండి మనకి ఏమి హాని జరగకుండా మన జీవితాల్లో మనల్ని కాపాడే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ నాగరాజు గారు మరియు పుష్పలత గారు, వారు ఒంగోలు వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటాం. ఏదైనా హాని జరుగుతుందేమో అని భయపడే పరిస్థితుల్లో మేము ఉన్నాము తండ్రి. కానీ ప్రభువా, మా జీవితాల్లో హాని జరగకుండా మమ్మల్ని కాచి కాపాడే జీవం కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని, సర్వలోకం వినే అవకాశాన్ని ప్రభువా, వీరు ఈ కుటుంబం నాగరాజు గారు, పుష్పలత గారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారికి ఇచ్చిన సంతానము ప్రభువా, కుమారుడు అశ్విన్ కుమార్, కోడలు అనుష, వారి బిడ్డలు ప్రభువా నైనిక, అశ్విక ప్రశస్త కొరకై, అదే విధంగా కూతురు స్రవంతి, అల్లుడు అరుణ్ కుమార్ మరియు వారి బిడ్డలు ప్రభువా ఆదర్శ్, జస్విన్ రాజ్ మరియు ఆరాధ్య జెసికా కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాల భవిష్యత్తుల కొరకై, నాగరాజు గారు, పుష్పలత గారు ఆరోగ్యం కొరకై, వారికి ఇచ్చిన ప్రభువా మనవళ్ళు మనవరాల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ రోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవ్వడును రాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం ఆజ్ఞ, భయపడకుము. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9వ వచనం సూక్తి. దేవుడు తమ జీవితాల్లోకి అనుమతించిన దానిని అంగీకరించినప్పుడు విశ్వాసంలో బలంగా ఉన్న క్రైస్తవులు అభివృద్ధి చెందుతారు. Christians who are strong in the faith grow as they accept whatever God allows to enter their lives. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అతి ముఖ్యంగా ప్రభువా ఏ బిడ్డలైతే వారి సొంత వారే వారికి హాని చేసి వారి బాధలలో ఉన్నారు, అలాంటి వారికి ప్రభువా దేవుడు తోడై ఉండి హాని జరగకుండా కాపాడే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు ప్రభువా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన నాగరాజు గారిని, పుష్పలత గారిని, వారి కుమారుడు, వారి కుటుంబం, కూతురు, వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్తున్నారా? మీరు అనుకుంటున్నారు, అన్న మీరు ప్రైజ్ లార్డ్ చెప్పినా చూడలేమో అని అనుకుంటున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. రైట్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొన్నే నేను కాకినాడ నుంచి వచ్చాను. 3 రోజులు జీవ సభలు జరిపి అక్కడ మాట్లాడి, అక్కడ కొంతమంది చెప్తున్నారు, అన్న మా గురించి ప్రార్థించినందుకు మీకు వందనాలు, మా ప్రార్థన ఆలకించబడ్డది, జవాబు దేవుడు మాకు దయచేశాడని. ఇటువంటి సాక్ష్యాలు నేను విన్నప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము. ఇంకా మీరు మీ ప్రార్థన అంశాలు పంపించకపోతే ఇంకా మీ ప్రార్థనాంశాలు పంపించండి. ఎస్పెషల్లీ వాట్సాప్ చేసినట్లయితే హెడ్ ఆఫీస్, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కార్యాలయంలో మీ గురించి ప్రార్థించే యేసు అనుచరుల బృందము, ప్రార్థించే అన్నదమ్ములు, ప్రార్థించే యేసు అనుచరులు మిషనరీస్ 2 రాష్ట్రాల్లో ఉన్నారు అని మీరు మరవద్దు. ప్రార్థించుట ధన్యత. ఎందుకనగా యేసు అనుచరులో ఒక ప్రాథమికమైన ఫౌండేషన్ ఈజ్ లెయిడ్ ఆన్ ది ప్రేయర్. నాన్నగారు ఒక ఆధ్యాత్మిక ప్రిన్సిపల్ మాకు నేర్పించింది, ప్రార్థన, టు డిపెండ్ ఆన్ ప్రేయర్. యేసు అనుచరులు ప్రార్థన మీద కట్టబడ్డది, ప్రార్థన ద్వారా ముందుకు సాగుతుంది.
కాబట్టి మీ గురించి ప్రార్థిస్తానికి మేము ధన్యతగా భావించి మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మరి లాస్ట్ వీక్ ఈ గత వారంలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలోకి చేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ గురించి, ప్రత్యేకంగా సిస్టర్ గారి గురించి, వారి కుమార్తెల గురించి, వారితో పాటు ఉన్న బృందం గురించి ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. తర్వాత నేను దాన్ని ప్రవీణ్ పగడాల గారి మినిస్ట్రీని ఉద్దేశించి కొన్ని యేసు అనుచరులుగా నేను కానీ తమ్ముడు భక్సింగ్ గారు కానీ వీ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆర్ షో ఆర్ షైన్ సమ్ లైట్ ఇన్ ద ఏరియాస్ దట్ ఆర్ వెరీ కాంట్రవర్షియల్. కాబట్టి ఆ ఏరియాస్లో దేవుని వాక్య ప్రకారము దేవుడు నాకు తమ్ముడు భక్సింగ్ గారికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానము ప్రకారము కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతాం. ఓకే, ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ గారి సతీమణి సిస్టర్ గురించి, ఇద్దరు కుమార్తెల గురించి, తనతో ఉన్న బృందము, విడిచి వెళ్ళిన సేవ, విడిచి వెళ్ళిన కుటుంబాన్ని గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన కంటిన్యూ చేస్తుండాలి. ఎందుకు కంటిన్యూ చేయాలో కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా తలలు వంచండి. నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీభవించండి. నేను ప్రార్థించుచుండగా, ప్రభువా, ఎస్ లార్డ్, ప్లీజ్ హెల్ప్ ద ఫ్యామిలీ. ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీకి హెల్ప్ చేయి ప్రభువా, మా ప్రార్థన ఆలకించిన ఆయన అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా నాయన నీ సన్నిధిలోకి చేరిన నీ సేవకుడు ప్రభువా మరెంతో విరివిగా సేవ చేసి ధైర్యముగా ప్రభువా నాయన నీ వాక్యాన్ని బోధించిన నీ సేవకుడు నాయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సిస్టర్ గారిని మీరు నాయన ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. కుమార్తెలను మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. నాయన విడిచి వెళ్ళిన సేవకులను, విడిచి వెళ్ళిన సేవను నాయన బృందాన్ని ప్రభువా మీ ప్రత్యేకంగా మీ కృపా కౌగుట్లోకి వారు పెడుతున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా నాయన. ఇప్పుడే మేము విన్న రీతిగా నాయన అడుగుడు మీకు ఇవ్వబడును అన్నారు. కుటుంబ పక్షాన యేసు అనుచరులముగా ప్రభువా నాయన, మరి నేను యేసు అనుచరుల బృందం తమ్ముడు భక్సింగ్ గారితో కలిపి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి నాయన, బిడ్డల్ని ధైర్యపరచండి. వారికి ఇచ్చిన నిరీక్షణను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులముగా నాయన మేము మరణిస్తే నీ సన్నిధిలో ఉంటామని, మాకంటే ముందు వెళ్ళిన వారిని మేము చూస్తాము, ఒకానొక దినాన్ని మేము కూడా చూడబోతున్నాం. నేను నాన్నగారిని చూడబోతున్నాను నాయన, ప్రవీణ్ గారి సతీమణి సిస్టర్ గారి బిడ్డలు వారి తండ్రి గారిని భర్తను చూడబోతున్నారు అనే ఇచ్చిన నిరీక్షణ దేవుని వాక్యం ద్వారా నీకు నాయన, నీ కుమారుడైన క్రీస్తులు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ వాక్యూమ్ని ఎవరూ తీర్చలేరు ప్రభువా. భర్త లేని వాక్యూమ్ని ఎవరు తీర్చలేరు, తండ్రి లేని వాక్యూమ్ని ఎవరు తీర్చలేరు ప్రభువా. ఆ స్పేస్ ప్రభువా, దట్ ఎంప్టీ స్పేస్ కెన్ బి ఓన్లీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ యువర్ హోలీ స్పిరిట్ నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ స్థలాన్ని భర్తీ చేయగలవు ప్రభువా నాయన. ఒక భర్తగా సిస్టర్ గారు మిస్ అయినప్పుడు నాయన మిమ్మల్ని మీరు ఆదరించండి, మీరు ధైర్యపరచండి నాయన. కుమార్తెలు ప్రభువా, మా తండ్రి లేరు, మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి నాయన, మరి మా ఫ్యూచర్ ఎలాగా అని ఆ పరిస్థితులు గుండా వారు విశ్వాస యాత్రలో ముందుకు సాగుతుండగా నాయన యేసయ్య, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమార్తెలు చెండ్రలను మీరు ధైర్యపరచండి నాయన, లేవనెత్తండి ప్రభువా నాయన. తండ్రి విడిచి వెళ్ళిన సేవను ప్రభువా నాయన, వారి కుటుంబం ముందు కొనసాగే కృపను మీరు దయచేయమని మరొకసారి ప్రవీణ్ గారు చేసిన సేవను, విడిచి వెళ్ళిన సేవను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా నా మనవి, బరిలు అయిపోయింది, ఫ్యూనరల్ అయిపోయింది. ద పర్సనల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, చూసేవారు ప్రతి ఒక్కరికి లైవ్లో చూడవచ్చు, మీరు తర్వాత చూడవచ్చు, టీవీ మీడియా ద్వారా మీరు చూస్తున్నా సరే, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రే ఫర్ ద ఫ్యామిలీ. సిస్టర్ గారి గురించి, వారి కుమార్తెల గురించి ప్రార్థన చేయండి. విడిచి వెళ్ళిన సేవకుల గురించి ప్రార్థన చేయండి. ఎందుకు అనగా చనిపోయినప్పుడు ఉన్న ఎమోషన్, చనిపోయినప్పుడు ఉన్న కమోషన్, అర్థమవుతుంది కదా, ఎమోషన్ అండ్ కమోషన్. రాను రాను దినాలు వారాలు గడుచుచుండగా దెన్ ద ఫ్యామిలీ బికమ్స్ అలోన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, నాన్నగారు ప్రభు సన్నిధిలో నిద్రించినప్పుడు వేలాది మంది మమ్మల్ని ఆదరించారు, వేలాది మంది ఫ్యూనరల్కి వచ్చారు. మెననైట్ చర్చ్లో, హెబ్రోన్లో, నారాయణ బాప్టిస్ట్ చర్చ్లో మమ్మల్ని ఆదరించారు. తర్వాత రాను 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 వీ హ్యావ్ టు యాజ్ అ ఫ్యామిలీ, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ, అమ్మగారు కానీ, తల్లిగారు కానీ, వీ హ్యాడ్ టు డీల్ విత్ అవర్ ఓన్ గ్రీఫ్. నేను ఎప్పుడు మాట్లాడిన, ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ మీ. వీ హ్యావ్ టు డీల్ విత్ ద గ్రీఫ్.
ప్రవీణ్ పగడాల గారిని ఫాలో అయ్యేవారు దే షుడ్ రైజ్ యాజ్ అన్ అదర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన సన్నిధిలోకి ఆయన వెళ్ళారు. కానీ యూ కెన్ బికమ్ వన్ బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బైబిల్. అది చెయ్యాలి అనగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి అనగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అనగా మన పరిస్థితి దేవునికి దూరంగా ఉన్నాం, లేకపోతే మన జీవితంలో పాపం ఉంది, మన జీవితంలో దేవుని హృదయాన్ని గాయపరిచే పనులు, గాయపరిచే మాటలు, గాయపరిచే క్రియలు ఉన్నాయి అని మనము గ్రహించాలి. గ్రహించిన తర్వాత దెన్ వీ కెన్ కమ్ టు జీసస్. అంతేగాని నేను బాగానే ఉన్నాను, నాకు తెలిసి నేను ఏం చేస్తున్నాను, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడులే అని కొంతమంది వాదిస్తూ ఉంటారు యవనస్తులు. చనిపోయిన తర్వాత ఎవరు చూడొస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుని వాక్యంలో చాలా క్లారిటీగా చెప్పింది. 2 ప్రదేశాలు, తమ్ముడు చెల్లమ్మ, బ్రదర్ సిస్టర్, చనిపోయిన తర్వాత నేను చెప్తున్నాను 2 ప్రదేశాలకు వెళ్ళాలి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. మళ్ళీ మీరు ఏదన్నా మీకు ఎంత అమితమైన తెలివి ఉండి మీకు ఇంకేదన్నా ప్రదేశం తెలిస్తే నాకు చెప్పండి, దాని గురించి స్టడీ చేస్తాను. బికాజ్ ఐ లైక్ టు స్టడీ. కాబట్టి అపాలజెటిక్స్, ఐ వాంట్ టు గివ్ అ లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ అపాలజెటిక్స్. అపాలజెటిక్స్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాంట్లో ఉన్న అర్థం ఏంటి చూడండి. అపాలజెటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ క్రిస్టియన్ థియాలజీ. థియాలజీ, గాడ్స్ వర్డ్. థియో అంటే దేవుడు, లాజీ అంటే ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అర్థమవుతుంది కదా. థియాలజీ, నేను థియాలజీ చదివి వచ్చాను అమెరికాలో, అంటే దేవుని గురించి చదివి వచ్చాను. సోషియాలజీ, సోషల్ నుంచి. బయాలజీ, అది డాక్టర్ అవుతా ఉంటే ది స్టడీ మెడిసిన్. అదే రీతిగా థియాలజీ, థియో అంటే గాడ్, ద స్టడీ ఆఫ్ గాడ్. అపాలజెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ద థియాలజీ. జాగ్రత్త వినాలి. ఇట్ డీల్స్ విత్ ద డిఫెన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అర్థమవుతుంది కాదు. నెంబర్ వన్ ఇట్ డీల్స్ విత్ ద డిఫెన్స్ అనుకోండి, you are defending your stand, okay? Either we are explanation of Christian faith. The term apologetics come from the Greek word apologia, and which means defense or answer. జాగ్రత్త ఉంటున్నారు కదా. అపాలజెటిక్స్ డిఫెన్స్ ఆర్ చెప్పాలి, డిఫెన్స్ ఆర్ ఆన్సర్. ఏంటి డిఫెన్స్ ఆన్సరు? క్రిస్టియన్ ఫెయిత్, దేవుని గురించి. ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అపాలజెటిక్స్ ఇన్వాల్వ్స్ 3 విషయాలు. అపాలజెటిక్స్ అంటే ఈ చర్చలు పెడుతున్నారు చూడండి, దాంట్లో ఆ అంశంలోకి వస్తాను నేను. మళ్ళీ ఇది అయిన తర్వాత దాంట్లోకి వస్తాను. అపాలజెటిక్స్ అనేవి 3 విషయాలు, అంటే 3 పిల్లర్స్, ఆర్ ఐ కెన్ సే ఇట్ క్యాన్ బి ఆన్ ద 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ మీద అపాలజెటిక్స్ అనేది దాన్ని బిల్డ్ అయి ఉంటుంది అనమాట. నెంబర్ 1, అపాలజెటిక్స్ అనేది డిఫెండింగ్ ద ఫెయిత్. మన విశ్వాసాన్ని మనము కాపాడుకున్నట్టు, లేకపోతే మనం ఆ విశ్వాసాన్ని ఏదైతే నమ్ముతున్నామో, దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నాము కాబట్టి డిఫెండింగ్ ద ఫెయిత్, దేవుని వాక్యాన్ని మనము రెస్పాండింగ్ టు క్రిటిసిజం. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, అన్నా నువ్వు స్పర్జనని ఇలా చెప్పావంటే వీఆర్ రెస్పాండింగ్ టు ద క్రిటిసిజం. నెంబర్ 1. నెంబర్ 2, అబ్జెక్షన్స్ ఆర్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ క్రిస్టియానిటీ. క్రీస్తుని గురించి ఏదన్నా అపోహలు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్, క్రిటిసిజమ్స్ ఉన్నదాన్ని డిఫెండ్ చేస్తుంటే అపాలజెటిక్స్ ఒక ఫస్ట్ పిల్లర్. నెంబర్ 1 ఫస్ట్ పిల్లర్. అర్థమైందా లేదా? ఫస్ట్ పిల్లర్ ఏంటి చెప్పండి? డిఫెండింగ్ ద ఫెయిత్. ఎప్పుడు డిఫెండింగ్ ద ఫెయిత్? ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, ఎవరన్నా అర్థం కాకపోయినా, ఎవరికన్నా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా క్రిటిసైజ్ చేసిన పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 2, ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్. డిఫెండింగ్ ద ఫెయిత్, ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్. ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్ జాగ్రత్త వినాలి. మన విశ్వాసాన్ని మనం చెప్పేటప్పుడు క్లియర్ అండ్ కంపలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్రిస్టియన్ టీచింగ్, డాక్ట్రిన్స్ అండ్ ప్రాక్టీసెస్ క్లియర్గా చెప్పాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా దేవుని వాక్యం మనం ఏదైనా ఒక వచనం చదివితే ఆ వచనం గురించి ఎప్పుడు నేను కానీ తమ్ముడు కానీ నాన్నగారు కానీ చెప్తే వాక్యం పాయింట్ వైజ్ చెప్తూ ఉంటాం, చదవడం బాగా గుర్తుంటుంది మీకు. కానీ రైట్, ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్ ఏ రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా, కంపలింగ్గా. ఆ మాట నాకు తెలుసు. కంపలింగ్ అంటే వారు దాన్ని అర్థం చేసుకునే రీతిగా క్లియర్గా, తేటగా చెప్పాలి. కంపలింగ్ అంటే మనం చెప్పే ఆన్సర్ వారికి ఎస్ అంటే వాళ్ళ బ్రెయిన్ స్విచ్ ఆన్ కావాలన్నమాట. అరే దే ఆర్ సేయింగ్ సంథింగ్ రైట్, కంపలింగ్ చెప్తున్నారు అని అనాలి. ఏంటి చెప్పండి? డిఫెండింగ్ ద ఫెయిత్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్. నెంబర్ 2. నెంబర్ 3, ఎస్టాబ్లిషింగ్ ద ట్రూత్. అంటే సత్యాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయటం. మనము ఏదైతే మనం డిఫెండ్ చేస్తున్నామో, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాన్ని మనము
ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసడం అంటే ప్రజెంటింగ్ ద ఎవిడెన్స్ టు డెమాన్స్ట్రేట్ ద ట్రూత్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ క్రిస్టియానిటీ వితౌట్ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ ద కీ. ఆర్గ్యుమెంట్ లేకుండా. ఇప్పుడు మనం ఏదైనా పోట్లాడాం అనుకోండి, ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామా? చెప్పండి. ఒక ఎవిడెన్స్తోని లేకపోతే దేంతోనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఏం చేస్తాం? నన్ను కూడా ఎప్పుడు నేను చెప్పినా, వాక్యం చెప్పినా, ఎక్కడ చెప్పినా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఆర్గ్యూ కదా. నెంబర్ 1 ఆర్గ్యూలు ఎవరన్నా చెయ్యండి రా బాబు అంటే అసలు నెంబర్ 1 అసలు గోల్డ్ మెడల్ కూడా కాదు, ఇంకేదన్నా ప్లాటినం మెడల్ వచ్చేస్తుంది మనకి ఆర్గ్యుమెంట్లు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ అపాలజెటిక్స్ ఈస్. అపాలజెటిక్స్ ఈజ్ మన విశ్వాసాన్ని కాపాడుకునుట, మన విశ్వాసాన్ని గురించి చెప్పుట, చెప్పిన దాన్ని క్లియర్గా ఆర్గ్యూ చేయకుండా ఎవిడెన్స్తో దాన్ని మనము చెప్పుట. ఎవిడెన్స్తో ఎలా చెప్పాలి? మీరు కొంతమంది అనుకోవచ్చు, అన్న ఎలా చెప్పాలని. థియాలజీ, దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్య పరిధి, ఇంకోటి జాగ్రత్త ఉన్నారు, దేవుని వాక్యపు పరిధిలోంచి బయటకు రాకూడదు. ఇంకో మాట చెప్పాలా? ద బైబిల్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ విత్ ద బైబిల్. దేవుని వాక్యం, ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, దేవుని వాక్యంలోనే జవాబు ఉంటుంది. ఈ దేవుని వాక్యంలోంచి బయటికి వచ్చి నేను చెప్పాను అనుకోండి, అది నా సొంత జ్ఞానం అవుతుంది. జాగ్రత్త వినాలి. ఓకే. అపాలజెటిక్స్ ఇన్వాల్వ్స్ ద డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏంటి అనగా థియాలజీ. యూ షుడ్ హ్యావ్, జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు చెల్లెలు, మీరు యవనస్తులు కాబట్టి మీకు చెప్తున్నారు, యూ షుడ్ హ్యావ్ ఏ రైట్ అండర్స్టాండింగ్. అనగా మీకు దేవుని వాక్యము పట్ల అవగాహన కలగాలి. వ్యూస్ ద్వారా కాదు, ఆర్గ్యుమెంట్స్ ద్వారా కాదు. దేని ద్వారా మీరు దీవించబడాలి అంటే దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం గాయకొనాలంటే అండర్స్టాండింగ్. కొంతమంది చెప్తారు, అన్న నాకు అర్థం కావట్లేదు అన్న. పరిశుద్ధాత్మ దేవుని అడగాల, ప్రభువా నాకు అర్థం కావటం లేదు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయ ప్రభువా అని మనము అడగాలి. సో దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం గాయకొనాలి, దేవుని వాక్యం చదవాలి. కొంతమంది అనొచ్చు, అయ్యా నాకు చదువు రాదు అనొచ్చు. అందుకనే టీవీ పరిచర్య చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు రాసింది. అంటే చదువు రాని వారికి వినేలాగా ఈ మీడియా మినిస్ట్రీ యూజ్ చేయొచ్చు. ఇంకోటి, నేను కొంచెం లోతుకి వెళ్ళే ముందు ఈ మాట చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన సేవను గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రవీణ్ గారు మరణించిన తర్వాత ప్రత్యేకంగా నేను చెప్పేది యవనస్తులకి, ఈ సోషల్ మీడియా యూజ్ చేస్తాం మానేయండి. సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ మానేసేయండి. నిన్నో మొన్నో ఒక స్త్రీ, నాకు పేరు తెలియదు కానీ, పగడాల బోయడని పాట పాడుతుంది. అసలు ఆమెని, ఇంకో మాట నేను వాడుతున్నాను, ఆమెను సెలబ్రిటీ చేసేది మనమే. ఒకటి రెస్పాండ్ అవుట్ ద్వారా, రెండోది చూచుడు వినుడు ద్వారా. ప్రవీణ్ పగడాల గారు ఎటువంటి సేవ చేశారు, ఎటువంటి సేవను విడిచి వెళ్ళారు, ఏ దేవుణ్ణి నమ్మారు, ఏ దేవుని గురించి పోరాడారు, ఏ దేవుని గురించి వాక్యం చెప్పారో మనందరికీ తెలుసు. మళ్ళీ ఆమె చెప్తే మనం ఏంటంటే నాకు అర్థం కాదు. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, తమ్ముడు జాగ్రత్త ఉన్నారు. నేను వచ్చేటప్పుడు చూస్తుంటే సడన్గా నాకు అనిపించింది, ఎవరో ఆ పేరు కూడా తెలియదు, ఒక తమ్ముడు కళ్ళద్దాలు పెట్టుకొని నేను అది పీకేస్తా, నేను ఇది లాగేస్తా, అది లాగేస్తా, నేను ఇది చేసేస్తా అంటారు. నాకు అర్థం కాలేదు. మరి ఈ భారతదేశంలో లా ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇలాగ మతపరంగా రెచ్చగొడితే, నేను యుఎస్లో ఉండి వచ్చాను కాబట్టి మతపరంగా రెచ్చగొడితే బొక్కలేసేసి, తెలుగు మాటలో కరెక్ట్గా చెప్పాలంటే బొక్కలేసి బొక్కలు ఎరగొడతారు కదా. ఇక్కడ లేదు, అది నోటికి ఫిల్టర్ ఉండదు అంతే. నిన్న రాత్రి నేను ఒక ఇష్యూ అడ్రస్ చేస్తున్నాను 4 o'clock ప్రొద్దున వరకు. నోటికి ఫిల్టర్ ఉండాలి. నేను అదే చెప్పాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మన నోటికి ఫిల్టర్ ఉండాలి. దేవుని వాక్యంలో చెప్తుంది, దేవుని వాక్యం. ఇంకోటి, మతాలు మార్చేస్తున్నారు, వింటున్నవారు జాగ్రత్త వినండి. హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, యేసు ప్రభు మతము, ఆ యేసు ప్రభు ఎక్కడ మతం బోధించలేదు. నేను చెప్తున్నాను, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాస్టర్స్, వీఆర్ నాట్ ఇన్ ఎ బిజినెస్ ఆఫ్ చేంజింగ్ రిలీజన్స్. అందుకనే యేసు అనుచరుల ట్యాగ్ లైన్, జీసస్ విల్ నాట్ చేంజ్ రిలీజన్స్, హీ చేంజ్ లైఫ్స్. అనగా జీవితాలను మార్చే దేవుడు. నువ్వు తాగుబోతువు, భార్యను కొట్టేసేవాడు, ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు, తల్లిదండ్రులు దూషించేవాడు, దొంగతనాలు చేసేవాడు, బూతులు మాట్లాడేవాడు, దేవుని వాక్యం చదివిన తర్వాత భార్యను ప్రేమించాలి, భార్యను గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, శాంతి సమాధానంతో జీవించాలి. దోస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. ఇటువంటి ప్రిన్సిపల్స్ బోధించే దేవుని వాక్యం చదివిన తర్వాత, ఆ అవగాహన వచ్చిన తర్వాత మనస్సు మారాలి. దట్ ఈస్ వాట్
మేము బోధించేది నీ మనస్సు మారాలి, నీ జీవితం మారాలి, నీ బతుకు మారాలి, అంతేగాని నీ 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 మతం మార్చుడు కాదు. మతం మార్పిడిలో బిజినెస్లో లేవు. మతమే మార్చాలంటే ఇంక ప్రపంచమంతా క్రైస్తవులు అయిపోదు. అమెరికా దేశంలో ఉన్న ఆ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరూ పరిగెట్టుకుంటా ఇండియా రావాల్సిన పరిస్థితి అప్పుడు మరి. మతం పరంగా, బికాజ్ అమెరికా ఇస్ బేస్డ్ ఆన్ క్రిస్టియన్. ఇప్పుడు అమెరికా దేశంలో నేను ఉన్నాను. అమెరికా దేశం దీవించబడ్డదంటే ఇంకో మాట చెప్తున్నా, జాగ్రత్తగా ఉన్నాను. అమెరికా దేశం దీవించబడ్డదంటే దేవుని మహాకృప నెంబర్ 1. నెంబర్ 2, మన హైందవ సోదరులు, హిందూ బ్రదర్స్, ముస్లిం సోదరులు అక్కడ పనిచేస్తున్నారు, అక్కడ పుట్టి సిటిజన్స్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు తమ్ముళ్ళు రెచ్చిపోయి కొంతమంది ఇతర ఫెయిత్ నుంచి వచ్చి మీరు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళి అది చేసేయాలి, ఇది చేసేయాలని ట్రంప్ ఏదైనా ఒక లా పాస్ చేశాడు అనుకోండి, క్రిస్టియన్ కానివాడు అమెరికా వదిలేయాలంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి. మీ పరిస్థితి ఏంటి చెప్పండి. మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఏదో ఉద్రేకము ఇదైపోయింది అదైపోయింది అని ఉద్రేకమైన భావాలతో మనం మాట్లాడకూడదు. ఏం చెప్తున్నాను? అపాలజెటిక్స్ ఏం చెప్పాలి? థియాలజీ నెంబర్ 1. నెంబర్ 2, ఫిలాసఫీ. జాగ్రత్తగా ఉన్నారు. ఫిలాసఫీ, ఎగ్జామిన్ అండ్ అండర్లైన్ ఎగ్జామ్షన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేరియస్ వరల్డ్ వ్యూస్. అవగాహన ఉండాలి. క్రైస్తవులు ప్రత్యేకంగా అవగాహన. భగవద్గీత చదివాను, ఖురాన్ చదివాను. వింటున్నారా? భగవద్గీత చదివాను, మహాభారత చదివాను, ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను. ఎందుకు? తెలుసుకోవాలి. ఖురాన్లో ఏముందో తెలుసుకోవాలి, భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి, మహాభారతంలో పురాణాల్లో ఏముందో, ఉపనిషత్తులో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో ఆర్గ్యూ చేయాలి కాబట్టి నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళరా అని అంటే చాలా విచారంగా ఉంటుంది. అందుకనే అవగాహన లేని కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళని చూస్తూ ఉంటా. అసలు బేసిక్ కామన్ సెన్స్ 2 ఉండాలి. ఇదంతా పక్కన పెట్టండి. 2 ఉండాలి మానవుడికి. సివిక్ సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. అంతే కదమ్మా? సివిక్ సెన్స్ అని ఉండాలి, కామన్ సెన్స్ అని ఉండాలి. ఈ 2 లేనోడి సంగతి మరి దేవుడే సహాయం చేయాలి. ఇంకోటి నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, అయ్యా ఏం తెలవనోడు కన్నా చెప్పొచ్చు, అన్ని తెలిసినోడు కన్నా చెప్పొచ్చు. ఈ మధ్యలో ఉంటారు చూడండి, ఏంటన్నా విడివిడి జ్ఞానం. అస్సలు అబ్బా, వారితో వాదించే కంటే మన నెత్తిలు ఎక్కడైనా కొట్టుకుంటాం బెస్ట్. వాదించలేము. అందుకని హాఫ్ నాలెడ్జ్ అంటారు చూడండి, వెరీ డేంజరస్. ఫుల్ నాలెడ్జ్ వాళ్ళతోనున్నా చెప్పొచ్చారు వీడు జ్ఞానిరా బాబా. ఏం తెలియనోడు కన్నా చెప్పొచ్చారు వీడికి తెలియదు కాబట్టి నేర్చుకుంటాడని. అన్నీ తెలుసు అనుకుంటారు కొంతమంది. అసలు ఏం తెలియదు, మధ్య రకం అనమాట. అన్నీ తెలుసు, వాళ్ళకి అసలే చెప్పను. కొంతమంది ఇలాగా మధ్య రకం అనమాట. సో ది అపాలజెటిక్స్ డిసిప్లిన్ ఏంటంటే థియాలజీ, దేవుని వాక్యము వినాలి, గ్రహించాలి, గాయకునాలి, చదవాలి. నెంబర్ 2, ఫిలాసఫీ, తెలియాలి, అదర్ వరల్డ్ వ్యూస్ తెలియాలి. చదవండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చదవండి. ప్రవీణ్ పగడాల గారు అంత పట్టు బైబిల్లో ఎలాగొచ్చింది, అంత డిస్కషన్ ఎందుకు చేయగలిగారు అనగా ఇతర గ్రంథాలు చదివి అవగాహన పెంచుకున్నారు కాబట్టి. మీరు కూడా చేయవలసింది అదే. ప్రవీణ వెళ్ళిపోయాడు కదా మాకెందుకు అని ఏదో మీరు ధర్నాలు చేసేసి ఆయన భూస్థాపన అయిపోయింది మా దారి మాది అంటానికి కాదు. మీరు వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కుటుంబానికి సంతాపం చెప్పారు, మీరు నిలబడ్డారు. అన్నతో మేము ఉన్నాము, అన్న మరణం ద్వారా మేము ఏదన్నా నేర్చుకోగలుగుతాయి. ఒకటే మాట, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి మరణం ద్వారా మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే దేవుని వాక్యం చదవండి. మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే ఇతర మత గ్రంథాలు మీరు చదవండి. మీరు ఏదన్నా నేర్చుకోవాలంటే ఏ రీతిగా దేవుని వాక్యము మనము ఇతరులకు చెప్పాలి అది నేర్చుకోండి. కొట్లాడుతాము, ఆర్గ్యుమెంట్ చేస్తాం కాదు, నేర్చుకోండి. ఫిలాసఫీ, థియాలజీ. ఇంకో మాట చెప్తాను చూడండి, ఫిలాసఫీ, థియాలజీ. హిస్టరీ, స్టడీయింగ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ. అసలు క్రైస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరి కోసం రాశారు, ఇది తెలియాలి. నేను మేనేజ్మెంట్ దాంట్లో చెప్తూ ఎప్పుడు ఈ మాట చెప్తాను, వీ షుడ్ నో వై, వేర్, వెన్. వై, వేర్, వెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్ తెలియాలి. ఈ కాంటెక్స్ట్ తెలియకుండా మనం హిస్టారికల్గా ఏదో మనకి ఏది పురాణాలు మా ముత్తాతలు అలా చెప్పారు, మా తాత ముత్తాతలు అలా చెప్పారు కాబట్టి నేను కూడా ఫాలో అవుతున్నాను కదా. మనకే జ్ఞానం ఉండాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 4, సైన్స్ ప్రకారం అడ్రసింగ్ సైంటిఫిక్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు క్రిస్టియానిటీ. సైన్స్ పరంగా మీరు చదవండి, బైబిల్ సపోర్ట్స్ సైన్స్. మీరు చదవండి. ఐ స్టడీడ్ మై ఇమేజింగ్ రేడియాలజీ. ఇట్ సపోర్ట్స్ సైన్స్ని సపోర్ట్ చేస్తుంది. ద గోల్ ఆఫ్ అపాలజెటిక్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద గోల్ ఆఫ్ అపాలజెటిక్స్ ఈ డిస్కషన్ ద్వారా ఏంటి అంటే నాట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్
ఆర్ ప్రూవ్ క్రిస్టియానిటీ ఈజ్ రైట్. వింటున్నారు కదా? ఈ డిబేట్లు చేసేటోళ్ళు లేకపోతే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిందే నెగ్గాలి, నేను చెప్పిన ఆర్గ్యుమెంటే ప్రూవ్ కావాలి అంటాం కాదు. కానీ ప్రొవైడ్ ఎ రీజన్ ఫర్ హోప్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. అసలు మనం క్రైస్తవులు ఎందుకు నమ్ముతాము, ఏన్ని నమ్ముతాము అనేది ఆ రీజన్ మనం చెప్పగలగాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సాత్వికంతో, విత్ గ్రేస్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, విత్ జెంటిల్నెస్. ప్రజెంట్ ద ట్రూత్ విత్ జెంటిల్నెస్. అరే నేను చెప్పిందే కరెక్టా, నువ్వేందునా నాకు చెప్పేది, నేను అది ఇది అని. అసలు కొంతమంది నేను మొన్న వింటా వచ్చాను కామెంట్స్, కొంతమంది దేవుని సేవకులు కూడా ఉద్రేకంతో అసలు వాడే పదజాలము, వాడే భాష చాలా నాకు దుఃఖం కలిగించింది. కాబట్టి దేవుని వాక్యంలో సెలవిస్తుంది, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ రీజన్ ఫర్ ద హోప్. సాత్వికంతో ఎప్పుడు చెప్పగలుగుతారు? సాత్వికంతో దేవుని వాక్యం తెలిసినప్పుడు. ఎప్పుడు చెప్పగలుగుతారు? వారు ఫాలో అయ్యే ఆ ఫెయిత్ గురించి నీకు తెలిసినప్పుడు. ఇంకోటి మాట చెప్తాను, తెలిస్తేనే డిస్కషన్, తెలియకపోతే గమ్మున అసలు ఉండటం మంచిది. తెలిసి మాట్లాడితే అర్థం ఉంటుంది. తెలియకుండా మనం ఏదో ఉద్రేకంలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడంటే దానికంటే అసలు ఆ గొడవ నాశనానికి కొట్లాటలకి దారితీస్తుంది. ఓకే, రైట్. నెంబర్ 2, రిమూవ్ ఆబ్స్టికల్స్, అనగా అడ్రస్ అబ్జెక్షన్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ దట్ మైట్ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ కన్సిడరింగ్ క్రిస్టియానిటీ. అంటే మనము డిస్కస్ చేసేటప్పుడు ఏదైనా ఆటంకాలు ఉంటే ఆటంకాల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, లోక జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? ఆధ్యాత్మిక జ్ఞానము, లోక జ్ఞానం ఉండాలి. రైట్. తర్వాత ఫైనల్గా బిల్డ్ బ్రిడ్జెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్డ్ బ్రిడ్జెస్ అనగా డిస్కస్ చేసేటప్పుడు మనం బ్రిడ్జ్ బ్రేక్ చేసే వారంగా ఉండకూడదు, బ్రిడ్జ్ చేసే వారంగా ఉండాలి. ఎస్టాబ్లిష్ కామన్ గ్రౌండ్ అండ్ రెస్పెక్ట్ డైలాగ్ విత్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫెయిత్స్ అండ్ పర్స్పెక్టివ్స్. నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు అబ్రాహ్మ్ అన్న నాతో ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు, డిస్కషన్ చేస్తున్నాడు. నా తాపత్రయం ఏముండాలి? నేను చెప్పిందే రైట్, నేను ఇన్ని చదువుకొని వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, నాకు ఇంత తెలుసు, నేను చెప్పిందే రైట్. ఆయన ఓడిపోవాలి ఈరోజు ఎట్లా నా చర్చలో. మనోళ్ళు చేసేది అదే, గెలుద్దామని చర్చలు చేస్తున్నారు. గెలుస్తానికి చర్చలు చేయకండి. యూ డోంట్ సిట్ డౌన్ ఫర్ డిస్కషన్ టు విన్, యూ సిట్ ఫర్ డిస్కషన్ టు బిల్డ్ బ్రిడ్జెస్. వెరీ యవనస్తులు గమనించవలసిన విషయం, యూ హ్యావ్ టు బిల్డ్ బ్రిడ్జెస్. అంతేగాని మనం నేను నెగ్గాలి, నేను చెప్పింది ప్రూవ్ చేయాలి అని అంటే అందుకని ఇటువంటి కొట్లాడలు, అందుకని ఇతర మతాలు వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.